నాడి చూస్తే మన బెంగళూరులో జరిగిన మహిళా మీటింగ్ కానీ దోమకొండలో మహిళా మీటింగ్ కానీ మాచారెడ్డిలో చూసిన మహిళల ఉత్సాహం చూస్తే పౌల వడ్డీ మీద కానీ సన్న బియ్యం మీద కానీ బస్సు మీద కానీ చీరల మీద కానీ అది గతంలో ఇచ్చే చీరలు కేసీఆర్ ప్రభుత్వంలో అది పిట్టలకు పొలాలు పెట్టేటప్పుడు పిట్టలు రాకుండా ఇప్పుడు మేము ఇచ్చిన చీరలకు మంచిగా తొడుక్కని హైదరాబాద్లో బస్సులో పోతున్నారు, వాళ్ళ పిల్లలు హాస్టల్కి పోతున్నారు. తొడుక్కుంటే కూడా ఏదో అమ్మ ఇంత మంచి చీర ఉన్నది అన్నట్టు ఇచ్చినాం. అవన్నీ మా డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇందిరమ్మ హౌసెస్, కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ అనేది 80 to 85% సర్పంచెస్ కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. ప్రభుత్వం కూడా డెవలప్ చేయాలి, ఈ ప్రభుత్వం కూడా కామారెడ్డిని అభివృద్ధి చేస్తలేదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చూసిన పాపం ఆమె నాకు షబ్బీర్ అన్నా అని పిలిచింది. ఆమె చెల్లి అవుతుంది నాకు వరుసగా. ఆ చెల్లెమ్మ స్టిల్ ఎమ్మెల్సీ ఉంది కదా, ఆమె కూడా బాధ్యత ఉంది కదా. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచింది మన కామారెడ్డి యూటర్స్తో. ఆమె కూడా చేస్తాం. ఆమెకు కూడా నేను మీ ద్వారా సలహా ఇస్తున్నాను. ఏదైనా డెవలప్మెంట్ ఆమెతో ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వస్తే వాళ్ళు మేము కలిసి తక్షణము తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసుకున్నాం. నిజామాబాద్లో అక్కడ శాసనసభ్యులు కానీ మన ఆరుమూరు శాసనసభ్యులు కానీ కలుసుకొని పోతున్నారు, వస్తున్నారు, అన్న ఇది కావాలా అది కావాలని. నేను కూడా మీ ద్వారా లోకల్ ఎమ్మెల్యే గారికి, కవిత గారికి, చెల్లెమ్మకు రండేమ్మా కలిసి డెవలప్మెంట్ చేసాం. కాంగ్రెస్ ఒకరు విమర్శిస్తే ఇప్పుడేం రాదు. నేను విమర్శించి నువ్వు ఎమ్మెల్సీగా ఏం చేసినావు అంటే అది మంచిది కాదు. అయిపోయింది. ఇప్పుడు కలిసి కంబైన్డ్గా ఏదైనా మేజర్ వర్క్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా, మంత్రులకు తీసుకొస్తా. ఆమెనే చెప్పింది మంత్రులకు తీసుకొస్తున్నాడు, ఎంపీలకు తీసుకొస్తా. తప్పనిసరిగా ఏ ఫండ్ ఎక్కడ దొరికినా తీసుకొచ్చి నేను నిజామాబాద్కు నేను కాంటాక్ట్ చేసిన వ్యక్తి అయినా ఇది నా పుట్టిన ఊరు, పుట్టిన కాన్స్టెన్సీ వల్లనే నాకు పేరు షబ్బీర్ అన్న అని వచ్చింది. కాబట్టి దీనికి వదలకుండా దీన్ని కూడా నేను డెవలప్మెంట్లో ఎప్పుడు ఉంటాను. వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తున్నాను. మీరు ఎమ్మెల్సీగా ఇంకా ఉన్నారు, గవర్నమెంట్ ఎమ్మెల్సీ యాక్సెప్ట్ చేయలేదు మీ రిజిగ్నేషన్, స్టిల్ యూఆర్ ఎమ్మెల్సీ. దయచేసి మాతోనే కలిసి రండి. మనము కాళేశ్వరంలో ప్యాకేజ్ 2021, 22 నేను తీసుకొచ్చిన వైఎస్ గారి దగ్గర. దానికి సబూత్ ఏముంది అంటే నిజాం సాగర్ చౌరస్తాలో పైలాన్ కట్టిన పెద్దది వైఎస్ గారితో తీసుకొచ్చి దానివల్ల వాళ్ళు 10 సంవత్సరాల రూపాయి ఇవ్వలేదు, కేవలం 26 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మన గవర్నమెంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకు నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో దానికి 0.9 అంటే 1 టీఎంసీ కంటే తక్కువ ఉన్నదానికి 3.5 టీఎంసీ చేసినారు. దానివల్ల ఏమైందంటే ఒక 12 గ్రామాలు మునుగుతున్నాయి, మరి ఎక్కువ తాండాలు మునుగుతున్నాయి. ఫారెస్ట్ ఏరియా పోతున్నది. ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వండి, తాండలు కొనియరు, గ్రామాలలో కొని అక్కడ జరుగుతుంది. అందు గురించి ఒరిజినల్ ప్లాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేను తీసుకొచ్చిన ప్రణీత చెవుళ్ళ ప్యాకేజ్ 2021, 22 దాన్ని ఐజిటీస్గా ఒరిజినల్ ప్లాన్ను మళ్ళీ చేసినందుకు మాకు 6 మాసాలు పడ్డాయి. మొన్ననే అయింది. పాత డ్యూస్ 28 కోట్లు రిలీజ్ అయింది. పాత కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక 1 మంత్ అయింది. జివో పాత ప్లాంట్ మళ్ళీ రెక్టిఫై చేసినారు. ఆ పని మొదలు పెడితే అప్పుడు బరాబర్ చొక్కా వస్తుంది. 10 సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు, మా చెల్లెమ్మ కవితమ్మ, నువ్వు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ ఉన్నావు. ఆకాశం మీద ఊంతే అది మన మీదనే పడుతుంది. 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తే లైన్ చూపించిన వాళ్ళు దిక్కులేదు. 1 ఇయర్ అయిపోయింది నేను శాంక్షన్ తీసుకొచ్చిన. ఇలా గవర్నమెంట్ 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది. పిల్లలకు హాస్టల్ నుంచి అది లేకుంటే బస్ లేదు. మొన్న నేను వాళ్ళకు
ఒక గవర్నమెంట్ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ కూడా లేదు బస్సులు. ఓన్లీ కామారెడ్డి మెడికల్ కాలేజ్ స్టూడెంట్కు బస్ ఫెసిలిటీస్ పెట్టించిన, అంటే వాళ్ళు ఎక్కడ నివాసిస్తున్నారో అక్కడి నుంచి హాస్టల్ నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి హాస్టల్. ఎందుకంటే 100 పడకల 100 స్టూడెంట్ ఉన్న ఫెసిలిటీస్ లేవు. దాన్ని ఒకవేళ మీరు చూస్తూ ఉంటే చాలా కాలేజెస్ బిల్డింగ్స్ స్టార్ట్ అయినాయి, కొన్ని కొత్త కాలేజ్, కానీ 20% కూడా కాలేదు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్కు నేను ఎంబడ పడి ఇలా 70 to 80% వరకు తీసుకొచ్చాను. ఇంకొక 26 కోట్లు ఇస్తే సార్ 100% నేను పూర్తి చేసి మీకు 3-4 మాసాలు మళ్ళా కాలేజ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు కంప్లీట్ మెడికల్ కాలేజ్, హాస్టల్ అండ్ హాస్పిటల్ బిల్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అన్నీ కంప్లీట్ చేసి ఇస్తాను కూడా తెలియజేయడానికి నేను 3 days నుంచి కంటిన్యూ హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారితో, హెల్త్ సెక్రటరీతో, ఫైనాన్స్ సెక్రటరీతో కూడా మాట్లాడి మన కాలేజ్కు అదనపు ఇంకా 26 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే అదనపు బిల్డింగ్స్, పార్కింగు, ఒక పార్కు, అవన్నీ కూడా కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వబోతున్నాను. ఇప్పటికే ఒక 4 గ్రామాల్లో సర్పంచులు సింగిల్గా నామినేషన్ పడ్డది. అంటే సింగిల్ పడ్డది అంటే ఆటోమేటిక్గా అది యునానిమస్ అవుతుంది. అఫీషియల్గా మాత్రం వాళ్ళు అనౌన్స్మెంట్ 3 దినాల తర్వాతనే చేస్తారు. బట్ ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చింది, అందు గురించి ఆ సింగిల్ నామినేషన్ అంటే డిక్లేర్ అన్నట్టే ఒకటే నామినేషన్. దాంట్లో మాచారెడ్డి మండల్లో వెనుక తాండా కేలోత్ పద్మ సన్న వైఫ్ ఆఫ్ స్వామి, అది సింగిల్ నేమ్. రెండోది ఎల్లంపేట్ మారుపాక అంజమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజం, ఇది రెండోది. మూడోది అంకిరెడ్డిపల్లి తాండా, దానికి బానోత్ శ్రీరామ్ సన్ ఆఫ్ కిష్టయ్య. నాలుగోది బోడగుట్ట తాండా, దానికి మాలోత్ సంతోష్ క్యాండిడేట్ పేరు, సన్ ఆఫ్ గంగయ్య. ఈ 4 ఇప్పటికే డిక్లేర్ అయింది. ఇంకోటి కూడా అర్థం, కానీ అది పూర్తిగా వివరాలు మాకేం అందలేదు. నేను క్యాండిడేట్లతో సహా మీతో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా స్టిల్ ఇప్పుడే సుధాకర్ అని చెప్తుంటే సార్ 10-11 అవుతుంది అంత పల్లిలో. ఎల్లంపేట నుంచి మాట్లాడి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా గంటన్నర సేపు వాడచ్చు. వెరీ స్లోగా సర్వర్ పనిచేస్తున్నది. అందు గురించి నేను లైవ్ మా 4-5 ఎంతమంది సింగిల్ నేమ్స్ అయిన వాళ్ళతో కూర్చొని మీతో ప్రెస్లో మాట్లాడదామని అనుకున్నాను, కానీ మళ్ళా రేపు ఎల్లుండి సందర్భంలో తప్పనిసరిగా మా ఇంటికి ఇంకా ఎంతమంది అవుతారో వాళ్ళు కూర్చొని మీతో షేర్ చేసుకుంటానని తెలియజేస్తూ, మరి మేము అడుగుతున్నాం, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధికి మీరు దయచేసి ఓటర్స్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సర్పంచులు ఉన్నారు, వాళ్లకు వాళ్ళ న్యూస్ మీ వరకు చెప్పాలని తెలియజేస్తూ, గవర్నమెంట్ ఒక 10 లక్షల రూపాయలు ప్రకటించింది యునానిమస్ అయిన వాళ్లకు ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఫండ్స్ ఇస్తామని. అలాగే నేను కూడా అంటున్నాను, మీరు లొల్లి పెట్టకుండా ఏం చేయకుండా వాళ్ళు డబ్బులు చేసుకుంటే ఎంపీ గారి ఫండ్ నుంచి ఒక 5 lakhs, నా ఫండ్ నుంచి ఒక 5 lakhs, 10 lakhs రూపీస్ వరకు మేము కూడా అడిషనల్ గవర్నమెంట్ 10 మా ఇంటి 10 అంటే 20 lakhs రూపీస్ యునానిమస్ చేసుకున్న వాళ్ళకు ఒక 20 లక్షల వరకు ఆ విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమాల నుంచి ప్రభుత్వం ద్వారా మా ప్రభుత్వం మా ఎంపీ గారి ఎంపీ ల్యాక్ ఫండ్స్ కానీ ఏసీడీపీ ఫండ్స్ నుంచి ఇంకొక 5 to 10 lakhs, ఇది ఒక 10 lakhs గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా ఆ గ్రామాలకే ఇచ్చి ఇంకా స్పీడ్
వాళ్ళకు అవసరం ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకుంటే ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, ఇవన్నీ వాళ్ళు కోరుకున్న పనులే గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకున్న వర్క్స్. దానికి ఆర్థికంగా మేము సాయం చేస్తామని చెప్తూ, మళ్ళీ మీకు సమయం చెప్పినా కాకుండా ఎక్కువ సమయం వరకు వెయిట్ చేయించినందుకు సారీ అని చెప్తూ, దీని గురించి మీకు ఇక్కడ ఇబ్బంది పెట్టినాము. దయచేసి ఈ యొక్క డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ మేము పెట్టినాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.